2024 సంబంధించి నీట్ ఎగ్జామ్ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకైతే బీహార్లో మే 5వ తారీఖు ఎగ్జామ్ అయితే 4వ తారీఖే క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి అదే రోజు కొంతమంది స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ ఒక్క క్వశ్చన్ పేపర్ 30 లక్షలకి అమ్మినట్టు, అలాగే అదే ఒక రోజు ఎగ్జామ్కి ఒక రోజు ముందు వాళ్ళకి ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళకు దానికి ప్రిపేర్ అవ్వడానికి కూడా వాళ్ళు టైం ఇచ్చారు, ఎవరైతే క్వశ్చన్ పేపర్ లీక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి అక్కడ. దానిపైన ఒక 14 మంది అరెస్ట్ చేశారు, 14 మందిని అరెస్ట్ చేశారు, దాంట్లో 4 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే మీరు ఏబీవీపీలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా స్పందిస్తారు మీరు? ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్లో ఇటువంటి అవకతవకలు జరగడం అనేది సిగ్గుచేటు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు, మనమందరం కూడా 24 లక్షల మంది విద్యార్థులను చూస్తున్నాం, కానీ వారి యొక్క వారి కుటుంబాలందరినీ కూడా ఈరోజు ఆందోళనకు గురి చేసేటువంటి ఏదైతే ఉదాంతం బయటకు వచ్చిందో దేశం మొత్తం కూడా విస్మయం చెందింది. దాదాపు 24 లక్షల మంది రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడి చెమటోడ్చి పరీక్ష రాస్తే ఈరోజు కొంతమంది డబ్బులకు అమ్ముడుపోయి పేపర్ని లీకేజ్ చేస్తూ ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చారు. 2019, 2020 మనం చూసుకున్నట్టయితే కేవలం ఒకరికే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. కానీ విడ్డూరం ఏంటంటే ఈ సంవత్సరము దాదాపు 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. గ్రేస్ మార్క్స్ కలపడం అనే విధానం ఏంది, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, ఇవేం పట్టించుకోకుండా నీట్ అధికారులు ఇష్టానుసారంగా గ్రేస్ మార్కులు కలిపి ఎన్టీఏ అధికారుల యొక్క వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి గ్రేస్ మార్క్స్ని ఇష్టానుసారంగా యాడ్ చేసి విద్యార్థుల యొక్క జీవితాలతోటి ఆడుకుంటున్నారు. హర్యానాలో ఒకటే సెంటర్లో 6 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. బీహార్లో, గుజరాత్లో ఇంత జరుగుతున్న దేశం మొత్తం ఉద్యమాలు చేస్తూ ఉన్నా ఈరోజు ఎన్టీ అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ఇప్పటి వరకు సిబిఐ విచారణ కానీ సిఐడి విచారణ కానీ ఆదేశించకపోవడాన్ని ఏబీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంటే దీని వెనుక మతలబు ఏంటిది, దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది, దేశం మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. దీనిలో ఎవరైతే కారకులు ఉన్నారో ఈ నీట్ ఎగ్జామ్ యొక్క ఒక్కదొక్కల్లో కారకులైనటువంటి అందరినీ కూడా శిక్షించి ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఏబీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క ఎగ్జామ్లు నష్టపోయినటువంటి విద్యార్థులందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మేమందరం కోరుతూ ఉన్నాం. ఇప్పుడు గ్రేస్ మార్కులు కలిపామన్నారు, అంటే 15 నిమిషాలు అలా క్వశ్చన్ పేపర్ లేట్ అయింది, అందుకే మేము కొంతమంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్కులు కలిపామని అంటున్నారు. మరి ఈ గ్రేస్ మార్కులు కలిపే విధానం ఇప్పుడు మరి ఇంకోసారి నిర్వహిస్తే ఉండాలా, లేకపోతే ఈసారి నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి రద్దు చేయాలా అని, అంటే ఏ విధంగా చెప్పాలనుకుంటారు గ్రేస్ మార్కులకు సంబంధించి మీరు? ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటన జరిగితే 2019లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇన్ కేస్ ఎన్టీఏ యొక్క ఆలస్యం వల్ల పేపర్ ఇవ్వడం ఆలస్యం అయితే గ్రేస్ మార్క్స్ యాడ్ చేయమని చెప్పింది. దాని యొక్క ఆర్డర్ యొక్క ఆదేశానుసారము దాన్ని బేస్ చేసుకొని గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. కానీ ఏదైతే యాడ్ చేయడంలో ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నింటి కూడా పాటించకుండా ఇష్టానుసారంగా ఈరోజు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. దాదాపు 1300 మంది సంథింగ్ వీరందరి మంది కూడా గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 24 లక్షల మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ చదవాల్సి వస్తుంది, అంతా కూడా మళ్ళీ వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి ఏదైతే 1300 మందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిర్రో అదొక్కసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని వాట్ అని చెప్పేసి ఏది చేస్తే బాగుంటుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కొన్ని సిబిఐ విచారణ జరిపించి సిఐడి విచారణ జరిపించి నిందితులను వెంటనే శిక్షించి నష్టపోయినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్టీఏ అంటేనే ఈ దేశంలో ఒక నమ్మకమైనటువంటి బోర్డు, ఎంతోమంది అధికారులని, ఎంతోమంది డాక్టర్లని ఈ దేశానికి అందిస్తున్నటువంటి ఎన్టీఏ ఈ తప్పు చేయడం అనేది ఈ దేశ ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో కావున భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఉదాంతాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 2024 సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్షలో అయితే అవకతవకలు జరిగినట్టయితే ఊహాగానాలు వస్తున్నాయి. దానికి తగినట్టుగానే బీహార్లో ఇప్పటివరకు అయితే 14 మంది అరెస్ట్ అయ్యారు, దాంట్లో 4 మంది విద్యార్థులు ఉన్నారు. దీనిపై మనతో స్పందించడానికి ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాజు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం.
చెప్పండి నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినట్లయితే ఊహాగానాలు వస్తున్నాయి ఏంటి మరి? అయితే మనందరూ తెలుసు 2024 నీట్ పరీక్షలో దాదాపు అవకతవకలు జరిగినాయని చాలామంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన దాఖలాలు దేశవ్యాప్తంగా మనం అందరం చూసాం. చాలా విద్యార్థి సంస్థలు కూడా ఈ యొక్క నీట్ పరీక్షలో ఎన్నడూ చూడని విధంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చినాయని, దాదాపు ఇట్లా రిజల్ట్ ఏ రోజు కూడా కాలే, ఈ యొక్క నీట్ చరిత్రలో కూడా ఇదే మొదటంగాని వెల్లడించడం జరిగింది. మనందరూ తెలుసు నీట్ పరీక్ష అనేది ఈ యొక్క యూపీఎస్సీ తర్వాత దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ఏమన్నా అంటే నీట్ పరీక్ష. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క ఎగ్జామ్ ఈరోజు భవితవ్యాన్ని ఒక డాక్టర్ను, ప్రాణాలను కాపాడే డాక్టర్ను తయారు చేసే పరీక్ష నీట్ పరీక్ష. ఈ యొక్క పరీక్షలో దాదాపు పేపర్ లీక్ అయిందని కొందరేమో మాకేంటిదంటే టైం లేదని గ్రేస్ మార్కులు యాడ్ చేసిన తర్వాత 720 మార్కులు వచ్చినాయని ఎన్టీ అధికారులు చెప్తారు. ఈరోజు యూజీసీ నెట్, సిఎస్ఆర్ నెట్ దేనికైనా కూడా టైం లిమిట్ ఉంటుంది. నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ కంప్యూటర్ సిస్టమ్ పనిచేయకపోతే నీకు ఎట్లయినా 3 గంటల టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకు హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసి మన ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ రోజు కూడా ఈ యొక్క యూజీసీ నెట్ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ కావచ్చు, నీట్లో కూడా ఇవరకు కూడా గ్రేస్ మార్కులు కలిపిన యోచనలు లేవు, దాఖలాలు లేవు. మరి ఈ యొక్క ఎన్టీఏ డైరెక్టర్ సుదేష్ కుమార్ సింగ్ గారు ఏం ఆలోచిస్తారో, సుభాష్ కుమార్ సింగ్ గారు ఒకటే అంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు చాలామంది విద్యార్థులు పేదరికం నుండి పుట్టి ఒక డాక్టర్లు అయిదామనే అంబిషన్ తోటి నీటి పరీక్ష రాస్తే అలాంటి నీటి పరీక్షలో అవకతవకలు జరగడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క ఎన్టీఏ అధికారుల మీద వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఏబీపీ మొదటి నుండి కూడా ఒకటి డిమాండ్ చేస్తుంది, ఈ యొక్క కేసును సిబిఐకి ఎంక్వైరీ పంపించాలి. ఇలా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ తోటే ముందుకు పోతున్నాం. ఆయా రాష్ట్రాలలో ఆల్రెడీ ఈ యొక్క ఎన్టీఏ అధికారుల దిష్టిబొమ్మలు కావచ్చు, ఆల్రెడీ మా యొక్క సెంట్రల్ టీం ఆల్రెడీ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. మాది ఒకటే ఏబీపీ నుండి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఏ ఒక్క స్టూడెంట్కి కూడా అన్యాయం జరగద్దు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దాదాపు 21 లక్షల మంది దానికి అటెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒక్కడే వినియోగించుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు అందరూ కూడా పేద విద్యార్థులు నీటికి ప్రిపేర్ అయ్యి 1, 2, 3, 4 సంవత్సరాలు మన లాంగ్ టర్మ్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నీట్ పరీక్ష రాయడం. దాని మీద ఈరోజు ఏంటంటే కొందరేమో గ్రేస్ మార్కులు కలిపినందుకు 720 వచ్చిన అనడం. ఇంకోటి ఏంటంటే దాదాపు పేపర్ లీకేజ్ అయిందని మనకు తెలుసు. బీహార్ రాష్ట్రంలో 30 లక్షలకు ఒక పేపర్ చొప్పున అమ్ముడు పోయిందని చాలామంది దాఖలాలు చేస్తారు. ఇవరకే 4 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఒకే సెంటర్లో కలిగిన 7 మంది విద్యార్థులకు సేమ్ మార్కులు వచ్చినాయి కాబట్టి 720కి 720 మార్కులు వచ్చినాయి. ఇదొక ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా ఈరోజు నీట్ పరీక్ష ఎన్టీ అధికారులు ఏదైతే ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ యొక్క ఎన్టీఏ అధికారులను కావచ్చు, ఈ యొక్క నీట్ కండక్ట్ చేసిన వ్యవస్థను కూడా కావచ్చు సిబిఐ తోటి ఎంక్వైరీ చేపించాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈరోజు దీనివల్ల చాలామంది రేపు పొద్దున భవిష్యత్తులో నేను నీట్ ఎగ్జామ్ రాస్తే ఇట్లా పేపర్ అమ్ముడు పోతుంది కావచ్చు, నేను నీట్ ఎగ్జామ్ రాస్తే ఇట్లా పేపరు ఎక్కడెక్కడ అమ్ముడు పోతుంది కావచ్చు, ఇక్కడ గ్రేస్ మార్కులు కలుపుతారు కావచ్చు అనే అపోహలు వస్తున్నాయి. దీని ఒక నివేదిక తయారు చేసి ఏ విధంగా మీరు నిందితులను కఠినంగా శిక్షిస్తారో దాన్ని మీరు అమలు కోర్చుకోవాలని ఒక ఎన్టీఏ అధికారులను కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు మీ యొక్క పూరా లోకల్ టీవీ ఛానల్ నుండి వినియోగించుకుంటున్నాం అన్నమాట.